హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్య కిచెన్. ఈరోజు మనం బీట్రూట్ హల్వా చేసుకుందామండి. ముందుగా కడాయిలో నెయ్యి వేడి చేసుకుందాం. ఇలాగా 2 బీట్రూట్లు గ్రేటెడ్ చేసి పెట్టుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడెక్కిన వెంటనే జీడిపప్పు వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే బీట్రూట్ ని కూడా తురుముకున్నది వేసుకుందాం. బీట్రూట్ ని బాగా ఫ్రై చేయాలండి. మనం వేసిన నెయ్యి అన్నది బయటికి రావాలి. నెయ్యి పైకి వచ్చినంత సేపు వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. ఒక చిన్న గ్లాసు పాలు పోసుకొని ఇది కూడా బాగా ఉడికించుకుందామండి. పాలల్లో ఉడుకుతూ టైంలో యాలకుల పౌడర్ వేసుకుందాము. పాలు వదులుతున్న టైంలో ఒక సగం కప్పు బెల్లం వేసుకుందాం. నెయ్యి బయటికి వదిలేంత సేపు వరకు ఇట్లాగా ముద్ద అయ్యే వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా ఈజీగా పిల్లలకి రెడీ చేసి పెట్టండి. బీట్రూట్ కూర రూపంలో వీటే రూపంలో తినలేని వాళ్ళు ఇలా చేసి పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.